హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం తయారు చేసి చూపిస్తాను. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. నేను కొన్ని అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు శుభ్రంగా దుమ్ము లేకుండా మనం చెరుక్కొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలు కొన్ని వేసుకుంటూ అటుకులు తడిసేంత వాటికే వేసుకోవాలి. ఇలా కొన్ని మిల్క్ వేసుకుంటూ అటుకులు నానబెట్టుకోవాలి. ఇలాగా చూడండి, అటుకులన్నీ మంచిగా తడిసాయి అంటే ఇట్లా నానాలి. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు బెల్లం వేసుకుందాము. కొంచెము మీకు తీపికి తగ్గట్టుగా వేసుకోండి. ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోవాలి. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా ప్రసాదం తయారైపోతుంది. వినాయక చవితి వస్తుంది కదా, చాలా ఫాస్ట్గా ప్రసాదం కావాలంటే ఈ ప్రసాదం తయారు చేసుకోండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగింది కదా. ఇందులోకి మనం కంపల్సరిగా ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్లంతా. నేనైతే పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేసుకుందాము. చూడండి, దగ్గరకు అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం పాలల్లో నానబెట్టుకున్న అటుకులు వేసుకుందాము. ఒక్క సెకండ్ పాటే మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, మిక్స్ అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది.
మీరు కూడా ఒకసారి ఇది ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.